హాయ్ గ్యాస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిన్న రిలీజ్ అయిన మిరాయి టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే టూ గుడ్ భయ్యా. విఎఫ్ఎక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి టీజర్లో అయితే. అండ్ తర్వాత వచ్చేసి మంచు మనోజన్ని విలన్గా చూపిస్తూ చాలా నీట్గా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్. తేజ సజ్జన్ కూడా ఎక్కడ తక్కువ చేస్తూ అయితే చూపించలేదు. లాస్ట్లో పడిన CGI షాట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా సినిమాని సెప్టెంబర్ 5న అయితే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ కూడా చేశారు టీజర్లో. కన్నప్ప నుంచి శ్రీకాళహస్తి సాంగ్, హరిహర వీరమల్లు నుంచి తారా తారా అనే సాంగ్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ రెండు సాంగ్ని నేనైతే కంపేర్ చేయను, కానీ నాకైతే బాగా నచ్చిన సాంగ్ కన్నప్ప నుంచి రిలీజ్ అయిన శ్రీకాళహస్తి సాంగ్. చాలా బాగా చెప్పారు ఆ సాంగ్లో శ్రీకాళహస్తి టెంపుల్ కోసం. ఇప్పుడు దాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. హరిహర వీరమల్లు నుంచి వచ్చిన సాంగ్ నాకైతే పెద్దగా ఏమనిపించలేదు, ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. ఎన్టీఆర్, రితిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 మూవీలో మిగిలిన ఒక్క సాంగ్ కోసం జూన్ లాస్ట్లో అయితే షూటింగ్ చేస్తారంట. ఈ సాంగ్ అయిపోతే మొత్తం షూటింగ్ అంతా అయిపోయినట్టే. సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకొనే ట్విట్టర్లో కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. సందీప్ రెడ్డి వంగ కరెక్ట్గానే మాట్లాడాడు, తప్పేం అనిపించలేదు నాకైతే. ఎందుకంటే స్టోరీ లీక్ చేస్తే ఎవడైనా ఊరుకుంటాడా భయ్యా, నోరు మూసుకొని కూర్చోవాలా, అదేనా ఫెమినిజం అని అడిగాడు. అది కరెక్టే కదా. దీపిక పదుకొనే కూడా రీట్వీట్ చేస్తూ నేను నిజాయితీగా ఉంటాను, నాకు నిజాయితీయే ముఖ్యం అని బొంగులో సొల్లంతా చెప్పింది. మరి చేసిన ఏదో పని ఏంటో, స్టోరీని లీక్ చేయడం కూడా నిజాయితీయేనా? అతను అంత కష్టపడి స్టోరీ రాసుకుంటే నువ్వేమో చాలా లీక్ చేస్తావు. నీలాంటి దాన్ని తీసేయడంలో తప్పే లేదు. ఆలియా భట్కి ఫహద్ ఫాజిల్తో నటించాలని ఎప్పటి నుంచో కోరిక అయితే ఉందండి. తాను ఫహద్ ఫాజిల్కి చాలా పెద్ద ఫ్యాన్ అని ఆవేశం మూవీ చూసిన తర్వాత ఇంకా నచ్చిందని చెప్పింది. అంతేకాకుండా ఛాన్స్ వస్తే రొమాంటిక్ మూవీ అయినా చేస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. అడివిశేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాట్ మూవీని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంటే మూవీ మేకర్స్. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీని జనవరి 14న సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నారు. కాజల్ దేవగా నటిస్తున్న మా అనే హర్రర్ మూవీని జూన్ 27వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నారు.